నమస్తే అందరికీ. ఇప్పుడు జ్ఞానయోగం విశ్వదత్త దర్పణం పిండాండం కంటిన్యూషన్. పేరా ముందుకెళ్తుందా? ఇప్పుడు ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి అనేక ప్రశ్నలు బయలుదేరగలవు. అది స్వయం ప్రకాశి అని వాదం నుండి సచ్చిదానందాలు, దాని స్వధర్మాలు అను వాదం నుండి ఆత్మ యొక్క ఉనికి స్థాపింపబడితే అది సృష్టింపబడినది కాదని సహజంగానే తేలుతుంది. మరే ఇతర శక్తి మీద ఆధారపడక స్వయం ప్రకాశి అయిన సత్తా అయిన ఆత్మ వేరొక దాని వల్ల పుట్టేది కాజాలదు. ఆత్మ శాశ్వత సత్తాకం. అది లేని కాలమే లేదు. లేకుంటే కాలం ఎక్కడి నుండి వస్తుంది? కాలమే ఆత్మయందు ఇమిడి ఉంది. అంటే ఆత్మ యొక్క ప్రభావం తన మీద ప్రసరించినప్పుడు మాత్రమే మనసుకు చింతనాశక్తి కలుగుతుంది. అప్పుడే కాలభావం కలుగుతుంది. ఆత్మే లేనినాడు చింత అన్నదే ఉండదు. చింతన లేకుంటే కాలమే ఉండజాలదు కదా. ఇలా కాలమే ఆత్మలోనిదై ఉండగా ఆత్మే కాలంలోనిదని చెప్పడం కుదరదు. ఆత్మకు జనన మరణాలు లేవు, కానీ ఈ వివిధ దశలందు అది ప్రకాశిస్తోంది. అది క్రమేణా నిమ్న దశలలో మొదలుపెట్టి అత్యుత్తమములైన దశల వరకు అన్నిటినీ ప్రదర్శిస్తోంది. ఆత్మ మనస్సు ద్వారా బాహ్య శరీరం మీద ప్రసరించి బాహ్య శరీరం ద్వారా దృశ్య ప్రపంచాన్ని గ్రహించి తెలుసుకుంటూ తన మహిమను ప్రదర్శిస్తోంది. అదొక శరీరాన్ని గ్రహించి ఉపయోగించుకుంటుంది. ఆ శరీరం జీర్ణమై నిరుపయోగమైనప్పుడు వేరొక శరీరాన్ని గ్రహిస్తుంది. ఇట్లే సదా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో సామాన్యంగా జన్మాంతర సిద్ధాంతం అని చెప్పబడే ఒక మనోహర సమస్య బయలుదేరింది. దీని మాట ఎత్తగానే ప్రజలు భయపడటం జరుగుతూ ఉంటుంది. ఈ మూఢ భయం ఎంత గొప్పదిగా ఉంటుందంటే జిజ్ఞాసువులైన వారు సైతం తాము శూన్యం నుండి పుట్టినట్లు భావించి తదనంతరం చిత్రమైన తర్కవాద సహాయంతో తాము అలా శూన్యం నుండి ప్రభావించినా ఇక ముందు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటామనే సిద్ధాంతాన్ని ఏర్పరచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. శూన్యం నుండి వచ్చేవాళ్ళు తప్పక శూన్యంలో అంతరించవలసే ఉంటుంది. కానీ మీరు కానీ నేను కానీ మరెవరు కానీ శూన్యం నుండి పుట్టిన వాళ్ళం కాము. శూన్యానికి మళ్ళీ పోయే వాళ్ళము కాము. మనం అనంతకాలం నుండి వస్తున్న వాళ్ళమే. ఇక శాశ్వత కాలం ఉండే వాళ్ళమే. మన అస్తిత్వాన్ని నాశనం చేసి మనల్ని శూన్యంలో కలపగల శక్తి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మరెక్కడ కానీ లేదు. జన్మాంతర సిద్ధాంతం భీతి హేతువు కాకుండా ఉండడమే కాక మానవ సంఘం యొక్క నైతిక రక్షణకు ముఖ్యాధారం అవుతోంది. జిజ్ఞాసాపరులు తేల్చి చెప్పగల పర్యవసానం ఇదే. మీరింక శాశ్వతంగా నిలిచి ఉండేవారైతే ముందు కూడా శాశ్వతమైన అస్తిత్వం కలవారై ఉండాలి. ఇంకో విధంగా కాజాలరు. ఈ సిద్ధాంతాన్ని ఆక్షేపించడానికై సామాన్యంగా చెప్పబడే ఖండన వాదాలు కొన్నిటికి సమాధానం చెప్తాను. అవి కేవలం వెర్రి ఆక్షేపణలని మీలో కొందరు అనవచ్చు. అయినా మహా జిజ్ఞాసాపరులు సైతం మిక్కిలి పిచ్చి అభిప్రాయాలనే చెప్పాలనే సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి వానికి సమాధానం చెప్పడమే మంచిది. తత్వవేత్తలు సమర్థింపచూడని వెర్రి భావన ఒకటి అయినా లేదని చక్కగా చెప్పబడింది. మన పూర్వజన్మలో మనకెందుకు జ్ఞాపకం లేవు అన్నది ఈ ఆక్షేపణలో మొదటిది. ఈ జన్మలోని గతము నెల జ్ఞప్తి నుంచుకోగలుగుతున్నామా? చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మీరేమి చేశారో మీలో ఎందరికీ జ్ఞాపకం ఉంది? బాల్యావస్థ ఎవరికి గుర్తుండదు కదా. ఈ మీ అస్తిత్వం మీ జ్ఞప్తిపై ఆధారపడి ఉంటుందంటే మీరు ఆ బాల్యావస్థను ఎన్నడూ గడపలేదని తెలుస్తుంది కదా. కాబట్టి మన అస్తిత్వం మన స్మృతిపై ఆధారపడి ఉంటుందనడం కేవలం వివేకహీన భావం. గత జన్మలను మనమేలా జ్ఞాపకం ఉంచుకోవాలి? అప్పటి మెదడు అప్పుడే పోయింది, చిన్న భిన్నమైపోయింది. కొత్త మొదటి ఇప్పుడే ఏర్పడి ఉంది. మనస్సే కొత్త శరీరంలో నివసించడానికి వచ్చే సమయంలో పూర్వ జీవితంలో సంపాదించి కూర్చిపెట్టుకొని తనలో తెచ్చుకున్న భావరాశి యొక్క ఫలితం మాత్రమే కదా ఈ మెదడులో కనిపిస్తుంది. ఇక్కడ నిలిచి ఉన్న నేను అంతులేని గత కాలం నుండి నాకు అంటుకొని వస్తున్న అన్నింటి యొక్క ఫలమే. మరి ఆ గతాన్ని అంతటినీ నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రాచీన కాలపు మహర్షి లేక ద్రష్ట ఒకడు, అంటే సత్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న ఒక ప్రవక్త ఒకడు ఏమైనా చెబితే ఈ కాలం వారు చెలరేగి వెర్రివాడు అని అంటారు. కానీ హాక్స్లీనో టిండాలో మరొకరో చెబుతున్నారు నా మాట చెప్తేనే అది పరమసత్యం అని అంటారు. నిర్వివాదంగా అంగీకరిస్తారు. ప్రాచీన మూఢభావాల స్థానంలో మీరు నవీన మూఢభావాలను నిర్మించారు. పురాతన మతాచార్యుల స్థానంలో నవీన ప్రకృతి శాస్త్రవేత్తలను తెచ్చి నిలుపుతారు. సరే, స్మృతిని గురించిన ఆక్షేపణ అంతగా పటుతరమైనది కాదని గ్రహించాం. జన్మాంతర సిద్ధాంతాన్ని ఖండించడానికై తెచ్చే ముఖ్యవాదం ఇదొకటి కనవచ్చు. గత జన్మల స్మృతి ఉండడం మన సిద్ధాంతానికి అంతగా ముఖ్యం కాదని కనుగొన్నాం.
నిజమే, కానీ అట్టి జ్ఞాపకాన్ని పొందిన వారు ఉన్నారని మనలోని ప్రతివాడు తాను ముక్తిని సాధించే జన్మలో అటువంటి జ్ఞాపకాన్ని పొందగలడని చెప్పడానికి తగిన ఆధారాలు సైతం ఉన్నాయని సుమండి. అప్పుడు ఈ జగత్తు స్వప్నం వంటిదని గట్టిగా తెలుసుకోగలుగుతాం. అప్పుడే ఈ జగత్తు ఒక నాటక రంగమని, మీరు అందరి నటులని మీ అంతరాత్మలకు గోచరమైపోతుంది. పిడుగులాంటి గొప్ప శక్తితో వైరాగ్య చింత మిమ్మల్ని ఆవహిస్తుంది. అప్పుడే మీ భోగాసక్తిని, ఈ జీవనాన్ని, ఈ సంసారాన్ని పట్టుకొని ప్రాకులాడాలన్న వాంఛ కూడా పూర్తిగా నశిస్తుంది. ఎన్నెన్నిసార్లు ఇలాంటి జన్మలు మీకు కలుగుతాయో, ఎన్ని కోట్ల పర్యాయాలు మీకు తల్లులు, కొడుకులు, కూతులు, భర్తలు, భార్యలు, బంధువులు, స్నేహితులు, సంపదలు, అధికారాలు ప్రాప్తిస్తుండడం జరిగిందో తెల్లగా మీ మనోనేత్రాలు గోచరిస్తుంది. అవి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవే. ఎన్నిసార్లు మీరు గొప్ప ఆశా తరంగాల ఉన్నతాగ్రాలపై నాట్యాలు చేసి ఉంటారు. మరెన్నిసార్లు నిరాశలో చిక్కి అధిపతితులైపోయారు. అన్ని విషయాలు మీ స్మృతికి వచ్చినప్పుడు మీరు శూరులై నిలబడి ఈ జగత్తు మిమ్మల్ని రౌద్ర దృక్కులతో బెదిరిస్తున్నా మందహాసం చేయగలుగురు. అప్పుడు మాత్రమే మీరు ధీరులై నిలబడి, ఓ మృత్యువా, నిన్ను సైతం నేను లక్ష్య పెట్టను, నిన్ను చూస్తే నాకేం భయం అని ఎలుగెత్తి పలకగలుగుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఈ సిద్ధి అందరికీ ప్రాప్తించేదే. జీవుని పునరావృత్తిని స్థాపించే, మళ్ళీ పుట్టడం, మరణించడం అనేది ఉందని రుజువుపరిచే ప్రమాణాలు కానీ సహేతుకాలైన నిదర్శనాలు కానీ ఉన్నాయా అని మీరు అడగవచ్చు. ఇంతవరకు వాదనలు మీ నిరాధారాలని తెలిపే యుక్తులు మాత్రమే చెప్పాను. ప్రత్యక్ష నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అంటారా? ఉన్నాయంటాను. మంచి గట్టి నిదర్శనాలే ఉన్నాయి. మనిషికి మధ్య జ్ఞాన సముపార్జన శక్తిలో ఎక్కువ తారతమ్యం కనిపిస్తోంది. దానిని విశదీకరించడానికి సమర్థమైనది ఈ జన్మాంతర సిద్ధాంతానికి మించింది వేరొకటి దొరకదు. జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు మనం అనుసరించే అనుక్రమణికను మొదట పరిశీలిద్దాం. నేను వీధిలోనికి వెళ్ళి ఒక కుక్కను చూచాననుకోండి. అది కుక్క అనే జ్ఞానం నాకు ఎలా కలుగుతోంది? నాకు అప్పుడు కనబడేదాన్ని గురించి నా మనసుతో సంప్రదిస్తాను. అక్కడ రకరకాలుగా ఏర్చి కూర్చిపెట్టిన పూర్వ అనుభవాలు అనేక ఉంటాయి. కొత్త అనుభవం ఏదైనా కలగగానే అది వరకు ఉన్న పాత్రమైన భావ చిహ్న రాశులతో సంప్రదించి అది వరకు అక్కడ ఉన్నవానిలో ఈ కొత్త దానితో సమానమైన భావ చిహ్నాల రాశిని వెతికి కనుగొని వెంటనే దీన్ని వానితో చేర్చేస్తాను. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. అదివరకే పేరు ఉన్న భావఘన చిహ్నాలతో ఇది ఏకీభవించడం చేతనే అది కుక్క అని నేను గుర్తింపగలగడం. ఈ నూతన అనుభవంతో సజాతీయాలైన అనుభవాలు నాలో లేకపోతే అసంతృప్తి కలుగుతుంది. ఒక అనుభవం కలిగేటప్పుడు దానితో సజాతీయమైన అనుభవం మనలో లేకపోతే అట్టి స్థితిని తెలియకపోవడం అంటాం. మాకు తెలీదు. అలా కాక దానితో సజాతీయులైన అనుభవాలు మనలో కనిపిస్తే మనకు తృప్తి కలుగుతుంది. దీన్నే మనం తెలియడం, నాకు తెలుసు అంటాం. రేగుపండు నేలపై రాలడాన్ని మొదట చూసినప్పుడు నరుడు అసంతృప్తి చెందాడు. తర్వాత కాలక్రమాన అట్టి అనుభవంతో సజాతీయాలైన అనుభవాల రాశిని కనుగొన్నాడు. ఆ అనుభవ రాశి అన్ని రేగుపండ్లు నేల రాలుతాయని బోధించింది. అప్పుడు దానికి గురుత్వాకర్షణ శక్తి అని పేరు పెట్టి తృప్తి పొందాడు. పూర్వ అనుభవ రాశి మనలో ఇదివరకే లేనప్పుడు కొత్త అనుభవాలను గ్రహించడమే అసాధ్యమని పర్యవసానంగా తేలుతుంది. అవి లేనప్పుడు నూతనానుభవాన్ని ఏ గణంతో చూర్చడానికి వీలు కనిపించదు కదా. బిడ్డ ఈ లోకంలో పుట్టేటప్పుడు పూర్వ అనుభవ చిహ్న శూన్యుడిగా ఉంటుందని యూరప్ తత్వశాస్త్రవేత్తలు కొందరంటారు. అట్లయితే నూతనానుభవాన్ని చేర్చుకొనగలిగినది ఏదీ తనలో లేని కారణంగా వాడి బుద్ధి వికసింపజాలదు. అంతేకాక జ్ఞానోపార్జన శక్తి వేర్వేరు వ్యక్తులలో వేర్వేరు దశలో ఉంటుంది కదా. అందువల్ల మనలోని ప్రతివాడు వేర్వేరు తరగతుల జ్ఞానరాశితో పుడుతుంటాడని స్పష్టమవుతుంది. జ్ఞానాన్ని సంపాదించడానికి గల మార్గం ఒకటే, అనుభవ స్వీకరణమే. మార్గాంతరం లేదు. మనకున్న అనుభవం ఈ జన్మలో సంపాదించింది కాకపోతే వెనుకటి జన్మలో సంపాదించిందై ఉండాలి. ఎక్కడ చూసినా మరణ భయం కనబడుతోంది. ఎందువల్ల యోచించండి. అప్పుడే గుడ్డు నుండి వెలువడిన కోడి పిల్ల డేగా తన వైపునకు ఎగిరి వస్తే భయపడి తల్లి దగ్గరకు పరిగెత్తుతుంది. ఇందుకు పూర్వసిద్ధమైన సమాధాన భాసం ఒకటి ఉంది. అది దాని సహజ గుణం, ఇన్స్టింక్ట్ అని అంటారు. అప్పుడే గుడ్డు నుండి వెలువడిన కోడి కూనకు చావు అంటే భయాన్ని కలిగించేది ఏది? అప్పుడే పొదిగిన గుడ్డు నుండి పుట్టు బాతుపిల్ల అయినా నీటి దగ్గరికి వచ్చిన వెంటనే నీటిలోనికి ఉరికి ఈదులాడుతుంది. ఎందువల్ల? అది అన్నాడు ఈది ఉండలేదే, ఇంకొకటికి ఈదుతుండగా చూసి కూడా ఉండలేదే. దీన్ని సహజ ప్రవృత్తి అంటారు. ఈ శబ్దం మహాగంభీరమైనదే, కానీ ఇది మన చిక్కును తీర్చడం లేదు. ఈ స్వాభావిక ప్రవృత్తి అనబడే చిత్ర విషయమేమో విచారిద్దాం. ఒక బాలిక హార్మోనియాన్ని వాయించడం సాధన చేస్తున్నదనుకోండి. మొదట తాను వేలు పెట్టే ప్రతి మీటను శ్రద్ధతో గమనించాల్సి ఉంటుంది. అలా చేయగా కొన్ని నెలలకో సంవత్సరాలకో ఆమె వేళ్ళ చలనం అప్రయత్నంగా నడవగలుగుతుంది. అప్పుడు ఆ నడక అంతఃప్రేరణ అయినదంటాం. మొదట బుద్ధిపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా జరపబడిన కార్యం రాను బుద్ధి యొక్క ప్రయత్నం అంతగా లేకుండానే, అంటే సహజాత ధారణగానే జరుగుతుంది. ఇంతటితోనే అంతా తెలిసిపోవడం లేదు. ఇంకా సగం విషయం మిగిలే ఉంది.
సహజ జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు జరుగుతుందని చెప్పే కార్యాలు దాదాపుగా అన్నీ మన ఇచ్చ యొక్క స్వాధీనంలోనికి తీసుకొని రాబడగలవు. శరీరంలోని ప్రతి కండరం ఇచ్చకు లోబడేలా చేయవచ్చు. ఈ విషయం బాగా తెలిసిందే కదా. ఇప్పుడు ఈ రెండు వైపులా పరిశోధన చేయడంతో రుజువు పూర్తవుతోంది. మనం అంతర్జాతీయ ప్రవృత్తి లోపల ఉన్న గుణం, అంతర్జాత ప్రవృత్తి అనేది ఇచ్ఛా కార్యాల యొక్క నిమ్నావస్థ అనవచ్చు. ఈ సాదృశ్యాన్ని సృష్టికంతకు అనువర్తింపజేసేదే. సృష్టి అంతా ఒకే సూత్రానికి అనుసరణగా జరిగితే పశువుల్లో మనుషుల్లో కూడా సహజ ప్రవృత్తి అనబడేది ఇచ్ఛ యొక్క నిమ్నావస్థయే అనాలి. బ్రహ్మాండాన్నంతటిని జూర్చి విచారించేటప్పుడు ప్రతి సంవృతికి పూర్వం ఒక నివృత్తి, ప్రతి వివృతికి పూర్వం ఒక సంవృతి ఉంటుందని రుజువు చేసిన సూత్రాన్ని ప్రయోగిస్తే సహజ జ్ఞానం అనేది సంవృత విచక్షణ శక్తి, ఇన్వాల్వ్డ్ రీజన్ అని తేలుతుంది. నరులందు కానీ పశువులందు కానీ కనిపించు సహజ ప్రవృత్తి పూర్వం కావించిన ఐచ్ఛిక కర్మల యొక్క సంవృత దశ అంటే వాడి నిమ్నావస్థ అని, ఆ ఐచ్ఛిక కర్మలు కూడా పూర్వానుభవం లేక జరిగినవి కావని స్పష్టమవుతుంది. ఆ అనుభవమే ఆ జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానమే నిలిచి ఉంది. మరణ భయం, బాతుపిల్ల నీటిలో దుమకడం నరునిలో సహజంగా జరిగే అనిచ్ఛాపూర్వక కార్యాలు పూర్వానుభవ ఫలితాలే. ఇంతవరకు మన నడక చిక్కు లేకుండా సాగింది. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ప్రాచీన ఋషుల మార్గాన్ని అనువర్తించి మన భావాలను బలపరుస్తుండేవారు. కానీ ఇక్కడ చిక్కొకటి వస్తోంది. ప్రతి మనిషి, ప్రతి జంతువు కొంత పూర్వానుభవ రాశితో పుట్టుతూ ఉండవచ్చునని, మనసులో జరిగే కార్యాలన్నీ పూర్వ అనుభవాల ఫలితాలే అని వారు ఒప్పుకుంటారు. కానీ ఈ అనుభవం ఆత్మకు చెందిందని చెప్పడం వల్ల లాభమేముంది? అది శరీరానికి చెందింది, కేవలం శరీరానికి చెందింది అనరాదా? వంశపారంపర్యంగా వచ్చేదని అనరాదా అని వారు ప్రశ్నిస్తారు. ఇది మనం పరిష్కారం చేయవలసిన వానిలో తుది ఆక్షేపం. నేను జన్మించేటప్పుడు నాలో గల పూర్వానుభవం అంతా నా పూర్వీకుల యొక్క గత కాలానుభవ రాశికి ఫలితమని ఎందుకు చెప్పరాదు? చిన్న ఏకకణ జీవి యొక్క దశ నుండి మానవ శ్రేష్ఠుడనే దశ వరకు నేను పొందిన అనుభవ రాశి అంతా నాలో ఉంది కదా. అది పరంపరాగతంగా ఒక శరీరం నుండి మరొక శరీరానికి సంక్రమిస్తూ వచ్చింది. ఇక కష్టం ఎక్కడుంటుంది? ఈ ప్రశ్న చాలా చక్కనిదే. వంశపారంపర్యంగా వచ్చిన ధర్మాన్ని కూడా మనం కొంతవరకు ఒప్పుకుంటూనే ఉన్నాం. ఎంతవరకు అంటారా? శరీర పదార్థ సంగ్రహణం వరకు మాత్రం. మన పూర్వ కర్మలను అనుసరించి ఒకానొక శరీరంలో ఒకానొక జన్మనెత్తడానికి అర్హతను పొందుదాం. ఆ శరీరానికి అనువైన పదార్థ రాశి ఆ ఆత్మను తమ సంతానంగా పొందడానికి అర్హతను ఆర్జించుకున్న దంపతుల వల్ల మాత్రమే లభించగలదు. జడ పదార్థాల్లో మానసిక అనుభవాలు ముద్రితాలు కాగలవని, జడ పదార్థంలో మానసిక అనుభవాలు సంతృప్తి పొందట సాధ్యమని ఊహించడానికి ఏమాత్రం ఆధారం లేదు. కానీ ఈ కేవల నిర్హేతుకమైన ఊహే వీరి వంశపారంపర్యవాదానికి ప్రాపు. నేను మీ వంక చూసేటప్పుడు నా మనస్సు అనే సరస్సులో ఒక తరంగం లేస్తుంది. అది అణిగిపోతుంది. కానీ సూక్ష్మతరాకృతిని దాల్చి ఒక వాసన రూపంలో మనస్సులో నిలిచే ఉంటుంది. స్థూల శరీరంలో భౌతిక అనుభవాలు ముద్రితమవుతాయంటే మనం గ్రహింపగలం. కానీ శరీరం విచ్ఛిన్నమవుతుందని ఒప్పుకొని మానసిక అనుభవాలు ఈ శరీరంలో ముద్రితమై నిలిచి ఉంటాయనుకోవడానికి ఆధారం కనిపించదు. వారిని దహించేది ఏది? ఒకవేళ ప్రతి మానసిక అనుభవం శరీరంలో ముద్రితమవుతుందని ఆదిపురుషుడు మొదలు నా తండ్రి వరకు గల అందరి వాసనలు నా తండ్రి శరీరానికి సంక్రమించి ఉన్నాయని ఒప్పుకున్నా కూడా అవి నాకు సంక్రమించడం ఎలా? శుక్లబిందువు వల్ల అంటారా? అదెలా సాధ్యం? తండ్రి శరీరం మొత్తంగా కుమారునికి రాదు కదా. ఒకే దంపతులకు అనేక మంది బిడ్డలు పుడతారు. అప్పుడు ఈ వంశపారంపర్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి వాసనాత్మక ద్రవ్యం ఒకటైతే ఆ దంపతులు తమ తమ వాసనలతో కొంత భాగాన్ని ప్రతికాంపులో కూడా నష్టపోతుండాలి. అలా కాక తండ్రులు తమ వాసనలను సంపూర్ణంగా తమ సంతానానికి సంక్రమింపజేస్తారంటే మొదటి బిడ్డ పుట్టగానే వారి మనసులు వట్టిపోయి శూన్యం కావలసి వస్తాయి. ఇంతేకాక ఒక శుక్ల బిందువులో అనంతకాలం నుండి వస్తున్న మితి లేని వాసనల సముదాయం ప్రవేశింపగలిగితే అది ఎక్కడ ఉండింది? ఎలా ఉండింది? ఇదెంత మాత్రము సమర్థింపనలవే కాని వాదన. ఈ పదార్థ విజ్ఞానవాదులు ఫిజిసిస్ ఆ బిందువులో వాసనలు ఎలా ఉంటాయో, ఏ భాగంలో నిలుస్తాయో, మానసిక వాసనలు జడ పదార్థ కణంలో ప్రవేశించి నిద్రిస్తూ ఉంటాయి అనడానికి అర్థమేమో స్పష్టంగా రుజువు చేసే వరకు వారి వాదన అంగీకరించబడజాలదు. ఇప్పుడు తేలింది ఇది. ఈ వాసనలు మనసులో ఉంటాయి. మనసు జనన పునర్జననాలు పొందుతూ తనకు మిగులు అనుకూలంగా ఉండే భౌతిక పదార్థాన్ని శరీర నిర్మాణం కోసం వినియోగించుకుంటుంది. ఏ విధమైన శరీరం తనకు అనుకూలమో అటు శరీర పదార్థం లభించే వరకు అది వేచి ఉండాలి. ఇది సులభంగా బోధపడుతుంది. ఆత్మకు సమకూరే శరీర పదార్థ విషయంలో మాత్రమే వంశ పారంపర్య సిద్ధాంతం వర్తిస్తుందని దీన్ని బట్టి తేలుతుంది. జీవాత్మ జన్మాంతరాలను పొందుతూ శరీరం తర్వాత
శరీరంగా ఎన్నిటినో కల్పించుకుంటూ ఉంటుంది. మనసులో కలిగే ప్రతి సంకల్పం, మనం చేసే ప్రతి కార్యం బహుసూక్ష్మ రూపాన్ని దాల్చి దానిలో నిలుచుండి తిరిగి మొలకెత్తడానికి, కొత్త స్వరూపాన్ని ధరించడానికి సిద్ధంగా ఉంటుంది. నేను మీ వైపు చూచేటప్పుడు నా మనసులో ఒక తరంగం కలుగుతుంది. అది మనసులో లోతునకు మునిగిపోయి క్రమేణా సూక్ష్మతారాకృతిని ధరించి పడి ఉంటుంది. కానీ నాశనం కాదు. తిరిగి అదెన్నడో స్మృతి జ్ఞప్తి రూపంతో తలెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలా అనేక భావాలు నా మనసులో పేర్కొని ఉంటాయి. నేను మరణించేటప్పుడు వీని సమిష్టి ఫలమైన శక్తి నాపైన తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ గదిలో ఒక బంతి ఉన్నదనుకోండి, మనమందరం తలకొక బల్ల చెక్కను తీసుకొని అన్ని వైపుల నుండి దాన్ని ఇటు అటు కొడతామనుకోండి. అప్పుడు ఆ బంతి ఈ గదిలో ఒక చోట నుండి మరొక చోటుకు దొర్లి ద్వారం దగ్గరికి చూడగానే వెలుపలికి ఎగిరిపోతుంది కదా. అది అప్పుడు తనతో ఏమి తీసుకొని పోతుంది? మనం అందరం కొట్టిన దెబ్బల సమిష్టి ఫలాన్నే కదా. ఆ సమిష్టి ఫలమే దానికి ఆ త్రోవను చూపింది. అట్లే ఈ శరీరం నశించేటప్పుడు జీవునికి త్రోవ చూపేదేమో విచారించండి. ఆ జీవి చేసిన కర్మలన్నింటి యొక్క సంకల్పించిన సంకల్పాలన్నింటి యొక్క సమిష్టి ఫలితమే దానికి దారి చూపుతుంది. ఈ సమిష్టి ఫలితం భవిష్యత్ అనుభవానికి కావలసిన ఇంకొక శరీరాన్ని కూర్చుకునే అవసరాన్ని కల్పన చేస్తే ఆ జీవుడు తనకు తగిన శరీరానికి వాసన ద్రవ్యాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉండే తల్లిదండ్రుల కడకు వెళ్తాడు. ఈ రీతిగా జీవుడు ఒక శరీరం నుండి వేరొక శరీరానికి యాత్రలు చేస్తూ ఉంటాడు. స్వర్గానికి భూమికి సంచారాలు చేస్తాడు. మనుష్య శరీరాలను పశు శరీరాలను ధరిస్తూ ఉంటాడు. ఇలా అతడు తన అనుభవాన్నంతా పూర్తి చేసుకొని తన సంచార చక్రాన్ని ముగించుకునేంత వరకు జన్మాంతర యాత్రలు చేస్తుంటాడు. తుదకతడు తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. తానెవరో గ్రహిస్తాడు. వాని అజ్ఞానం రూపుమాసిపోతుంది. అతని దివ్యశక్తులు ప్రకాశిస్తాయి. తర్వాత అతడు పరిపూర్ణుడై వెలుగుతాడు. ఆ జీవునకు ఆ పిమ్మట భౌతిక శరీరాలు ధరించే అవసరం కానీ, సూక్ష్మతర మానసిక శరీరాలను ధరించే అవసరం కానీ ఉండదు. అతడు స్వయం ప్రకాశుడై వెలుగుతాడు, ముక్తుడవుతాడు. ఇంకా వానికి జననం లేదో మరణం ఉండదు. మనం ఇప్పుడు ఇంతకు మించిన సూక్ష్మతర వివరణలోకి దిగం. జన్మాంతర సిద్ధాంతాన్ని గురించి ఇంకొక అంశాన్ని కూడా చెప్తాం. అది నరుని ఆత్మ స్వతంత్రమనే వాదం. మన లోపాలను పరులపై త్రోసే అలవాటును అనుసరించని వాదం ఒక్కటే. మన లోపాలను మనం ఒప్పుకోం. మన కళ్ళు తమని తాము చూసుకోలేవు. ఇతరుల కళ్ళన్నిటిని చూడగలవు. తమ దోషాలను ఇతరులపై పడవేసే అవకాశం ఉన్నంత వరకు మనుషులు తమ నేరాలను అంగీకరించడంలో ప్రాల్మాలుతారు. తమ సహజ దోషాల్ని వీలైనంత వరకు తోడి మానవుల మీదనో, అలా కాకపోతే భగవంతుని మీదనో పడవేస్తారు. అది కాకుంటే విధివ్రాత అనే భూతాన్ని సృష్టిస్తారు. ఆ విధివ్రాత ఎక్కడిది? విధాత ఎవరు? మనం నాటిన విత్తనం ఫలాన్ని మనం అనుభవిస్తాం. మన విధివ్రాతకు కర్తలం మనమే. దానికై నిందార్హులైన వారు వేరుగా లేరు. అభినందనలు పొందగలవారు లేరు. గాలి వీస్తోంది. ఎవరు తమ పడవల చెరచాపను విప్పి పెట్టుకుంటారో వారు ముందుకు పోతారు. ఎవరు దాన్ని పెట్టుకొని ఉంటారో వారు ఆ గాలి వల్ల లాభాన్ని పొందజాలరు. అలా కావడం గాలి దోషమా? కొందరు సుఖపడటం, కొందరు దుఃఖపడటం ఇదంతా కరుణామైన జగత్పతి యొక్క లోపమా? ఆయన కరుణ తగ్గడం లేదు. మన గతికి మనమే కర్తలం. భగవంతుడు నియమించిన సూర్యుడు బలవంతులకు బలహీనులకు కూడా వెలుగునిస్తూనే ఉన్నాడు. వానిచే నియమింపబడిన వాయువు పరమసాధువుపైన పతితునిపైన ఒక తీరుగానే వీస్తోంది. ఆయన విశ్వేశ్వరుడు, జగత్పతిత, కరుణాసాగరుడు, నిష్పక్షపాతి. మన జీవన క్షేత్ర విషయాలను గురించి మనం ఆలోచించే విధంగా ఆ విరాట్ విశ్వకర్మ కూడా ఆలోచిస్తాడు అనుకుంటున్నారా? భగవంతుని గురించి ఇలా ఆలోచించడం చాలా నీచం. ఇక్కడ మన పెనుగులాటలను చావు బ్రతుకులతో సమానంగా తలపోయి కుక్కపిల్లల వంటి మనం భగవంతుడు వీరిని గొప్ప విషయాలుగా పాటించి వర్తిస్తుంటాడని అవివేకులమే అనుకుంటాం. ఈ కుక్క పిల్లల చెర్లాటలు ఎంతటివో ఆయనకు తెలుసు. ఆ దేవదేవుని దండనాధికారిగా పారితోషికదాతగా చేసి నేరం ఆయనపై తోయడం మూర్ఖత్వం. ఆయన దండనలు విధించేవాడు కాదు, బహుమతులు ఇచ్చేవాడు కాడు. ఆ సర్వేశ్వరుని కృప వెల్లివిరిసి అనంతంగా దశదిశల ప్రవహిస్తూ సకల జీవులకు సమస్త ప్రదేశాలలోనూ సర్వకాల సర్వావస్థలలోనూ వంకర మార్గం లేక ఆశాభంగం కావింపక సులభంగా లభిస్తుంది. దాన్ని వినియోగించుకునే విధానం మనపై ఆధారపడి ఉంది. తోడి మానవులను కానీ భగవంతుని కానీ బ్రహ్మాండంలో మరెవ్వరూ కానీ నిందించబోకుడు. మీకేదైనా దుఃఖం కలిగినప్పుడు మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఉత్తమమైన మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నించండి. మన సమస్య పరిష్కారానికి ఇదొక్కటే త్రోవ. ఇతరులను నిందించే వారి సంఖ్య దినదానికి పెరిగిపోతుంది కదా. బుద్ధిహీనులైన వారు దుఃఖంతో బాధపడుతున్నారు. తమ పొరపాట్ల వల్లే దుర్గతి పాలయ్యి వీరు ఇతరులను నిందిస్తారే. ఇటివారి దశ బాగుపడజాలదు. అందువల్ల ఏలాంటి లాభం చేకూరబోదు. తమ దోషాలను ఇతరుల నెత్తిపై త్రోసి పరులను నిందించే ప్రయత్నం వీరిని మరింత బలహీనుని చేస్తుంది. సుమండి, కాబట్టి మీ లోపాలకై
ఎవరిని కానీ నిందించకండి. మీ కాళ్ళ మీద మీరే నిలబడి మీ బాధ్యతనంతా మీరే వహించండి. నేను అనుభవించే దుఃఖం నా కర్మఫలం, అందువల్ల ఇది నాది, నా చేతని నివారింపబడగలదని రుజువవుతోంది అనండి. నేను సృష్టించిన దాన్ని నేను నాశనం చేయగలుగుతాను, ఇతరులు సృష్టించిన దాన్ని నేనెన్నడూ నాశనం చేయజాలను. కాబట్టి మనం సదా ధైర్యాన్ని, బలాన్ని పూని నిలబడాలి. బాధ్యతనంతా మీ మీద పెట్టుకొని మీ గతికి మీరే కర్తలని అంగీకరించండి. మీకు కావలసిన బలం, సహాయం మీలో ఉన్నది సుమండి. కాబట్టి మీ భవితన్యాన్ని మీరే నిర్మించుకోండి. గతాన్ని గతం పూడ్చిపెట్టుగాక, అంతులేని భవిష్యత్తు ఉంది. మీ ప్రతి వాక్కును, ప్రతి సంకల్పమును, ప్రతి చేష్ట కూడా మీకు సంచిత ఫలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. చెడ్డ తలపులు, చెడ్డ పనులు పెద్ద పులులులాగా పైకి దుముకుతాయని మరవకండి. గొప్ప ఉత్సాహానికి అవకాశం ఉంది. సత్సంకల్పాలు, సత్కార్యాలు నూర్ల కొలది, వేల కొద్ది దేవతాగణాల మహిమతో మిమ్మల్ని సదా రక్షించగలవను దృఢ విశ్వాసం కలిగి ప్రవర్తింతురుగాక. సో దిస్ ఈజ్ అబౌట్ విశ్వతత్వ దర్శనంలో పిండాండం. నెక్స్ట్ అమృతతత్వం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యువర్ జయప్రకాష్.